హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు పప్పుచారు వచ్చేసి ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీగా. ఏం లేదండి, పప్పు కొంచెం ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని అందులో ఉడికేటప్పుడు పసుపు, నూనె, ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత చింతపులుసు పోసి అది కొంచెం మసలేటప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి ఉప్పు వేసి మంచిగా మసాలా పెట్టాలండి. మసాలా పౌడరు కొంచెం మీ ఇష్టం అండి, చక్కెర వేసుకుంటే లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ములక్కాయ, సొరకాయ ఏం అవసరం లేదండి. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మీరే చెప్తారు అబ్బాయి ఎంత బాగుందని. తర్వాత మసలేటప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం పక్కకు ఆయిల్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవి 3 వేసి పోసి పెట్టుకోండి. ఫస్ట్ మంచిగా మరిగియాలండి, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు. కొంచెం అన్నం, వేడివేడి అన్నంలో కానీ, ఉప్మాలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఇడ్లీ సాంబార్లోకి కానీ ఇట్లా చేసుకొని తినండి. చిన్నపిల్లలైనా కూడా టేస్టీగా తింటారండి. స్పైసీ ఉండదు, తక్కువ ఉంటుందండి. అన్ని ములక్కాయ, సోరకాయ ఇవన్నీ కంటే మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా, టేస్టీగా అందరు తింటారండి. ఎప్పుడూ క్యారెట్, సొరకాయ అప్పుడప్పుడు అట్లా చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు, కొంచెం బిజీగా ఉన్నప్పుడు, తొందర అయిపోవాలి, సమయానికి ఇంట్లో ఏం లేనప్పుడు ఇట్లా ట్రై చేయండి. పప్పు ఉడకబెట్టుకొని చింతపులుసు పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అంతేనండి. ఉప్పు ఇవన్నీ వేసి మసాలా పెట్టుకొని కొంచెం సాంబార్ పొడి వేసుకొని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తాను, చాలా బాగుందండి టేస్ట్ అని. కొంతమంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్యాచిలర్స్ కానీ ఇట్లా చేసుకొని తినండి. మీకు 2 రోజులైనా కూడా వేరే కర్రీ అవసరం లేదండి. దీనికి తోడుగా ఆమ్లెట్ అన్న, పాపడాలన్నా, ఎగ్ కొంచెం పొడి వేసుకొని అయినా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పొటాటో చిప్స్ అన్న, ఇవన్నీ ఇట్లా బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ అండి ఇలాంటి వంటలు. నాకు తెలిసి అయితే కొంచెం అన్నం మనం పొద్దున వండుకొని సాయంత్రం ఇలాంటి సాంబార్ ఉంటే వేడి చేసుకుని తిన్నా కూడా అన్నం కూడా వేడిగా ఉంటుంది కదా, వేడిగా అవుతుంది కదండి. ఇది అందులో పోసుకుని తింటే తర్వాత పప్పుచారు చేసి పక్కకు పెట్టేసి గ్యాస్ అంతా మొత్తం ఎన్ని బౌల్ని చూసిరు కదా, గ్యాస్ అంతా నీట్గా చేసుకొని ఇల్లంతా తూడ్చుకొని బయట బౌల్ మొత్తం దోమేసి ఇది మధ్యాహ్నం 2 అయిందండి. 2 అందరు తినిపోయిన తర్వాత ఇల్లు ఈ రేంజ్లో ఉంటుంది. ఇదే సాంబారు మనం బగారా వేసుకొని కూడా ట్రై చేయండి. సేమ్ మనం ఫంక్షన్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. చూసిరు కదా ఇప్పుడు గ్యాస్ ఎంత నీట్గా అయిందో. ఎప్పుడైనా సరే అండి, తిన్న వెంటనే ఇట్లా నీట్గా వేసుకొని అన్నీ ఊడ్చిపెట్టుకుంటే సాయంత్రం మనకు పని ఉండదండి. బయటికి వెళ్ళాను ఏదైనా పని చేసుకొచ్చినప్పుడు మనం రిలాక్స్గా ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లావణ్య కుకింగ్ వ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్